ఉన్నావా మహారాజా? తొందరగా రా. ఏంటి చదరంగం ఆడదాం రాజా, కూర్చో. ఇద్దరు ఆడుతున్నారు. తోటమాలి అమృతం లాంటి పండ్లు తెచ్చి డజన్ పండ్లు పక్కన చాకు పెట్టాడు. రాజా, అమృతం తినండి. అంతే, రాజుగారు ఆట ఆడుతూ పండుకొస్తున్నాడు. వెంటనే ఏలు దిగింది. ఏమైంది మంత్రి? ఏలు దిగింది మంత్రి. రాజా, బాధపడకో, అంత మన మంచికే. ఆ మాటతో రాజుకు ఎక్కిపోయింది కైపు. ఈయన్ని జైల్లో పెట్టండి రా, నా మంచికి అంటాడు. ఏలు దిగితే మంచారా అని మంత్రిని జైల్లో పెట్టమంటే మంత్రి నవ్వుతూ, రాజా థ్యాంక్ యూ రాజా, నా మంచికే నాకు సెలవు సీట్ ఇచ్చావు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. జ్ఞానం సంపాదిస్తే మన జీవితంలో సుఖదుఖాలను ఈపు సేపెతట్టు కొట్టవచ్చు. జ్ఞానమే వజ్రం, అది కౌస్తుభమణి. సరే, ఈ ప్రపంచంలో ఎన్నో గదలున్నాయి, కానీ విష్ణు భగవాన్ చేతిలో గద కౌమోదకి, అది అద్భుతమైంది. ఇక్కడ కూడా జ్ఞానం అనే గదతో నీ అజ్ఞానం అనేటువంటి బ్రహ్మరాక్షసులను పటాపంచలు చేయొచ్చు. ఇక్కడ జీవితం భగవంతుడిచ్చిన మహావరం. కోరకున్న దేవుడు కాలమనే జీతాన్ని ప్రతి ఒక్కరికి ప్రేమతో ప్రసాదించాడు. దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మంత్రి జైల్లో పోయిండు. రాజు ఒకరోజు ఏటకపోతే అక్కడ కోయలు, అడవి కోయలు రాజును పట్టి ఎత్తుకొని పోయారు బంధించి. గ్రామ దేవతకు నరబలి మంత్రగాని ముందు పెడితే మంత్రగాడు ఏమన్నాడు, ఈడు అన్ని అవయవాలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. అప్పుడు ఏం తెగిందిరా మంత్రగాడ, అయితే ఈడు బలికి అనర్హుడు, వదలండి. అంతే. రాజు మంత్రి దగ్గరికి వచ్చి దండం పెట్టి, మంత్రి నన్ను క్షమించన్నాడు. ఏం తప్పు చేశావు? నిన్ను జైలు పెట్టినందుకు నన్ను క్షమించు. లేదు రాజా, నువ్వే నన్ను క్షమించాలి. ఎందుకు? నువ్వు నన్ను జైల్లో పెట్టుకుంటే నేను నీ వెంట వద్దు, నీ కాట వదిలి నా పాట పాడదు. కాబట్టి అంతా మన మంచిగా ఉంటే అదే అద్భుతమైన ఆది మంత్రం, అదే పెద్ద మంత్రం. జై భారత్.